కలర్ పక్కన చెప్పండి. మన చిన్న గుడి క్రాంతినగర్ కాలనీ కర్మంగట్లో 2024 ఏప్రిల్లో గుడి శంకుస్థాపన జరిగి 2 సంవత్సరం దాటింది. ఈ 2 సంవత్సరం లోపల కాలనీ వాళ్ళందరి సహకారము మరి సరౌండింగ్ కాలనీస్ వాళ్ళయి మిగతా పెద్దల అందరితో సహకారంతో ఇప్పుడు గుడి కంప్లీట్ చేయడం జరిగింది. ఎక్కడ లేని విధంగా ఇక్కడ మన దగ్గర శ్రీదేవి భూదేవి సహిత ఒకటే గర్భగుడిలో ఒకటే ఒకటే పీఠం మీద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గుడి కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి. వెంకటేశ్వరులతో పాటు విశ్వసేనుడు, ఆంజనేయ స్వామి, సుదర్శనమూర్తి విగ్రహాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విగ్రహ ప్రతిష్ట 4 నాడు సాయంత్రం విగ్రహ ప్రతిష్ట, 5 నాడు ఉదయం ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది. ధ్వజస్తంభ ప్రతిష్ట కూడా 5 రోజు ఉదయం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద గోవింద. సో కర్మన్ ఘాట్ క్రాంతినగర్ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఇక్కడ ఈ యొక్క గొప్ప మహాకార్యాన్ని మా చైర్మన్ శ్రీ కుమ్మరి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మరియు ఆనంద్ మా కాలనీ ప్రెసిడెంట్ ఇక్కడ ప్రధాన కార్యదర్శిగా వారి ఆధ్వర్యంలో ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి కాలనీ వాసులు మరియు ఇతర భక్తులు, ఇతర మా చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీ వాసులు, బంధుమిత్రులందరూ కూడా సహకారాన్ని ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు ఇప్పటికి దాదాపు 1000 మంది దాతలు ఈ యొక్క దేవాలయానికి సహకరించారు. ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఇటుక పేర్చారు. ఈ రోజు ఈ సుందర రూపము మన ముందు సాక్షాత్కరిస్తుంది. ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి ఇక్కడికి వచ్చిండా అన్నట్టు అనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ విగ్రహాలన్నీ కూడా మేము టీటీడీ సహకారంతో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మా మిర్యాల అంజయ్ గారి ఆధ్వర్యంలో ధ్వజస్తంభాన్ని 44 ఫీట్ల ధ్వజస్తంభాన్ని మేము భద్రాచలం నుంచి పాల్వంచ నుంచి తీసుకొచ్చేసి జరిగింది. దానికి అటవీ శాఖ కూడా మాకు సహకారం చేశారు. ఈ యొక్క క్రతువులో ఈ యొక్క మహాయజ్ఞంలో పాలు పంచుకున్నటువంటి ప్రతి భక్తుడికి మేము శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము. ఈ రోజు వాళ్ళందరి సహకారంతో, వారందరి దాతృత్వంతో ఈ రోజు మన క్రాంతినగర్ లో ఒక మహత్ కార్యము, ఒక మహాయజ్ఞము మనం చేతబట్టి చేస్తా ఉన్నాము. వారందరికీ కాలనీ తరపున, అదేవిధంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ తరపున మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ సహకారం ఇలాగే ఉండాలని, ఈ యొక్క గుడి దేదీప్యమానంగా వెలగాలని, భక్తుల కోరికలు ఈడేటట్టు ఆ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు మనందరిపై ప్రసరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా సో ఈ యొక్క మహాకథలో 5 రోజులు అన్న ప్రసాదాన్ని శ్రీ మిర్యాల అంజయ్య గారు వారి ఆధ్వర్యంలో అన్నప్రాసన వచ్చిన వాళ్ళకి లేదనకుండా ఉదయం నుంచి రాత్రి వరకు, ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తుల సహకారాలతో సౌకర్యార్థము ఈ యొక్క కథను నిర్ణయించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారాన్ని అందించారు. వారందరికీ కూడా ట్రస్ట్ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ. మన కాంతినగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ లో తరపున ఈ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఈ భక్తుల సహకారాలతో అందరిచే నిర్మించబడుతున్నది. దీనికి ప్రతి ఒక్కరు సహకారాలు అందించినందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ కలియుగ వెంకటేశ్వర స్వామి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. గోవింద గోవింద. మా కాలనీ క్రాంతినగర్ కర్ణాటకలోని చిన్న ప్లేస్ లో మేము శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించడం చేసి ఒక 2 సంవత్సరాలు దాటిపోయింది. మా కాలనీ కాకుండా చుట్టుపక్కల కాలనీ వాళ్ళు ప్లస్ మా రిలేషన్స్ అందరూ సహకారంతో ఇంత పెద్ద గుడి నిర్మించడం జరిగింది. వారి సహకారంతో ఎల్లవేళ ఎప్పుడు ఇట్లా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర దేవాదాయ ధర్మశాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారు, అదేవిధంగా స్థానిక ఎంపీ ఈటల రాజేంద్ర గారు, తర్వాత సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే స్థానికంగా లేరు, ఆయన కూడా వచ్చేవారు. సో రేపు ఎల్లుండి
ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి వస్తున్నారు. వారికి కూడా మా దేవాలయం తరపున స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. అదే విధంగా కాంగ్రెస్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ మరియాష్ గారికి కూడా స్వాగతం చెప్పబోతున్నాము. అదేవిధంగా బీజేపీ సామ రంగారెడ్డి గారికి కూడా స్వాగతం చెప్పబోతున్నాం. వారందరికీ కూడా స్వాగతం చెప్పడానికి, అదే విధంగా ఈ యొక్క మహాక్రతువులో భక్తులందరూ పాల్గొని స్వచ్ఛందంగా వచ్చేసి ఈ యొక్క మహాక్రతువులో తమరు భాగస్వామ్యం కావాలని, ఒక మహత్ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఒక గుడి నిర్మాణం అంటే సో అందరూ చూసేటువంటి జీవిత కాలంలో ఒకేసారి 2 సార్లు సంభవించడం జరుగుతుంది. అదేవిధంగా సో ఒక మహాక్రతువు మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు అందరూ కూడా సాక్షిభూతం అయితే వారందరికీ ఎప్పటికీ ఆ వెంకటేశ్వరుడి ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఈ యొక్క దేవాలయానికి మహా యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మా యొక్క ప్రధాన పూజారి గారు శ్రీ వింజమూరి రామానుజాచార్యుల గారి ఆధ్వర్యంలో వారి యొక్క కరకమలముల చేత ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. అదే విధంగా ఈ యొక్క నిర్మాణ శైలికి విగ్రహాలన్నిటికీ స్థపతి శ్రీ శ్రీనివాసాచారి కూడా మా ట్రస్ట్ తరపున ధన్యవాదాలు. అదే విధంగా సివిల్ ఇంజనీర్, ఇది ఒక పెద్ద యాక్చువల్ గా ఇది బావిలో ఈ యొక్క దేవాలయ నిర్మాణాన్ని కట్టడం అంటే ఒక మహాయజ్ఞం. అలాంటి దాన్ని ఒక సుందరమైనటువంటి ఒక గొప్ప నిర్మాణాన్ని నిర్మించడానికి మా సివిల్ ఇంజనీర్ కందుల సురేష్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు సీనియర్స్ ఒపీనియన్స్ తీసుకొని ఇంజనీర్ కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తా ఉన్నాము. వాళ్ళ యొక్క సీనియర్ మహేందర్ రెడ్డి గారికి కూడా మా ట్రస్ట్ తరపున ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. అంతేనా? కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయ వేడుకకు విచ్చేసిన భక్తులకి, కాలనీ వాసులందరికీ, ఈ వేడుకలో పాల్గొనే అందరికీ కూడా ధన్యవాదాలు. స్వాగతం, సుస్వాగతం. గొంతు రావట్లేదు కాబట్టి జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, వేగుండలవాడ వెంకటరమణ గోవింద. ఈరోజు ఈ క్రాంతి నగర్ లో నివసిస్తున్న ప్రజలు మరియు ఈ టెంపుల్ కట్టడానికి సహకరించిన దాతలు మరియు ఈ కమిటీ పూనుకున్న ఈ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే నేను ఉండేది కూడా ఒక క్రాంతినగర్ కాలనీ. ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం అంటే ఎంతో విశేషంగా ఉంటుంది. ఎందుకంటే చాలా రేర్ గా ఉంటుంది మన ఏరియాలో. కానీ ఇక్కడ కట్టిన టెంపుల్ కూడా నన్ను కూడా ట్రస్ట్ చేసినందుకు మా అన్నగారు సత్తన్న వీళ్ళందరూ కూడా కమిటీ సభ్యులందరూ కూడా వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కమిటీకి ప్రతి ఒక్కరు కూడా దాదాపుగా 2 సంవత్సరాల నుండి కష్టపడుతున్నారు. వీళ్ళంతా ఇవాళ ఈ స్థితికి వచ్చింది అంటే ఇక్కడ ఈ క్రాంతినగర్ మారుమోగుతుంది అంటే వీళ్ళ కష్టానికే ఇదంతా. ఆ భగవంతుడి అదృష్టం వీళ్ళందరిపై ఉన్నందుకే ఈ టెంపుల్ కట్టడం జరిగింది. అలాగే విగ్రహాలు కూడా చాలా ఎంతో సుందరంగా వర్ణించే తగ్గట్టు లేదు. ఎందుకంటే మనం వర్ణించలేము ఆ విగ్రహాలను. ఆ వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు, ఆయనకు తగ్గట్టే విగ్రహాలు కూడా పొందినాయి. టెంపుల్ కూడా చాలా అందంగా తీర్చిదిద్దారు. అలాగే వచ్చిన దాతలు గాని వచ్చే ప్రముఖులు గాని వీరందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ స్వామివారి పాత్రలో అందరూ కూడా భాగస్వాములు అయినందుకు వారికి ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి మంగళాశిస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారందరికీ శుభాకాంక్షలు తెలిసి వాళ్ళ వంశం అభివృద్ధి చెంది క్షణక్షణ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ప్రతి ఒక్క భక్తునికి మన కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ సెలవు. నారాయణ గోవిందా, గోవిందా. హైదరాబాద్ లో ఉన్నటువంటి క్రాంతినగర్ లో కర్మల్ ఘాట్ క్రాంతినగర్ లో కాలనీలో ఉన్నటువంటి యొక్క కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నూతనంగా నిర్మాణింపబడి ఆ కమిటీ సభ్యుల చేత ఆలయం నిర్మాణింపబడినది. ఆ యొక్క కార్యక్రమం ప్రతిష్ఠా సంప్రోక్షణ కార్యక్రమాలు 1/7/2026 నుండి మొదలుకొని 5/7/2026 వరకు ఆ సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్విఘ్నంగా పంచకుండములతో అష్టోత్తర శతకవచములతో స్వామివారిని ఆహ్వానించి వారి యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం జరపడానికి నిశ్చయించారు. ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా 1వ తేదీ ఆ సాయంత్రము వృక్షక్షేర పూజ,
పుణ్యావాచనము, వృత్తిద్వరణము, అక్షాబంధనము, ముత్సంగ్రహణము, అంకురార్పణ కార్యక్రమాలు రాత్రి జరిగినాయి. అదే రోజు ఈ రోజు 2వ తారీఖు పొద్దున ఉదయము కుంభస్థాపన, మృత్తికా స్నానము, జలాదివాసము, పంచకుండ హోమము, చతుస్థాన పూజ, వేద దివ్య ప్రబంధ రామాయణ ఇతిహాస పారాయణములుగా జరుపుటకు ఈ యొక్క కార్యక్రమాలు జరిపిస్తున్నాము. కావున అందరు భక్తులు కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని తిలకించి కళ్యాణ వెంకటేశ్వర స్వామి పాత్రలకు అనుగ్రహించి వారి యొక్క పాత్రలకు అనుగ్రహకాలని ప్రార్థన. ఈ యొక్క మళ్ళా మూడో రోజు సుదర్శన హోమం భాగంగా ఆ సుదర్శనం యాగం కూడా అంతా కూడా చక్రము, విష్ణు యొక్క చక్రము, కృష్ణ భగవానుడి చేత ఉపయోగించబడిన కృష్ణ చక్రము, ఆ యొక్క చక్రములో అందరూ కూడా పాల్గొంటే వాళ్ళకందరికీ కూడా ఇష్టకష్టాలు కూడా తీరిపోయి వాళ్ళు సుఖశాంతులతో ఉంటారని చెప్పి ఆ సుదర్శన యాగం తలపెట్టినాము. ఆ యొక్క యాగం వల్లనే ఈ రోజు మనం ఈ ఆలయాన్ని నిర్మించుకొని ఘనంగా ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. అలాంటి కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు అయ్యి స్వామివారి యొక్క అనుగ్రహం పొందగాలని ప్రార్థిస్తున్నాము. 4వ తారీఖు ఉదయము హోమము, బలిహరణము, హోమము, చతుస్థాన పూజ, దివ్య వేద ప్రబంధ పారాయణములు, తర్వాత సాయంత్రం మళ్ళీ హోమము, కళాపూర్తి హోమము, ధాన్యాదివాసము, తర్వాత సేనాదివాసము, అష్టోత్తర శత కలశ అభిషేకము అవన్నీ కూడా జరుగుతాయి. అభిషేకం తర్వాత సేనాదివాసము, తర్వాత యంత్ర ప్రతిష్టాపన, విగ్రహ ప్రతిష్టాపన. ఈ యొక్క కార్యక్రమాలు 4వ తేదీ జరుగుతాయి. 5వ తేదీ ఆదివారం రోజు ఉదయము కర్కాటక పుష్కరాంశమున ఈ యొక్క విగ్రహ సంప్రోక్షణ, ధ్వజస్తంభ ప్రతిష్ట, తర్వాత కళ్యాణోత్సవము, ధ్వజారోహణము ఇవన్నీ కూడా జరుగుతాయి కనుక ఈ యొక్క పూర్ణావతి కార్యక్రమంతో ముగిస్తుంది. పూర్ణావతి అయిన తర్వాత సంప్రోక్షణ, ప్రతిష్ట, ధ్వజారోహణము, కళ్యాణోత్సవము కలిగించి ఈ యొక్క కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణం అందరూ కూడా తిలకించి ఎప్పటికీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అందరినీ కూడా ప్రార్థిస్తున్నాను.